ఫోక్ సింగర్ గా బాగా పాపులారిటీ పొందిన మంగ్లీ పుట్టినరోజు వేడుకలు డ్రగ్స్ దర్శనమిచ్చాయి. చేవెళ్ల మండలం పరిధిలోని త్రిపుర రిసార్ట్లో మంగ్లీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పార్టీకి సినీ రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే పార్టీలో మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు రిసార్టుపై దాడులు చేశారు. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో గంజాయి, వివిధ రకాల విదేశీ మద్యం సీసాలు లభ్యమయ్యాయి. పార్టీలో ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి డ్రగ్ టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కొన్ని శాంపుల్స్ కి డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ వినియోగించిన వారిలో కొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఒక్కసారిగా కూడా ఈ ఘటనతో ఇప్పుడు సినీ వర్గాల్లో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల వాడకంపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రెజెంట్ ఇదే విషయం మీద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే లోతైన దర్యాప్తు చేసేందుకైతే సిద్ధమవుతున్నారు. పార్టీ నిర్వాహకుల పాత్రపైన కూడా పోలీసులు దృష్టి సారించారు. ఇలా అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినందుకు త్రిపుర రిసార్ట్ జీఎం శివరామకృష్ణతో పాటు ఇక మంగ్లీపై కూడా కేసు నమోదు చేశారు ప్రస్తుతం. అయితే నార్మల్గా మన మంగ్లీని బయట చూసినా కానీ ఎప్పుడు పద్ధతిగా కనిపించే మంగ్లీ ఇలాంటివి ప్రోత్సహించడం ఏంటి అంటూ కూడా మంగ్లీ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే ఒక్కసారిగా కూడా ఈ బర్త్డే వేడుకల్లో గంజాయి దర్శనం ఇవ్వడంతోనైతే మంగ్లీ చిక్కుల్లో చిక్కుకుంది. అయితే నిన్న మంగ్లీ బర్త్డే వేడుకల్ని ఘనంగా నిర్వహించుకునేందుకు కూడా మంగ్లీ ఒక రిసార్ట్ బుక్ చేసి ఒక ఈవెంట్ని ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఈ ఈవెంట్లోనే డ్రగ్స్ వాడుతున్నారు అని చెప్పి కూడా పోలీసులకి సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన తర్వాత పోలీసులు ఆ పార్టీలో హఠాత్తుగా వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసిన తర్వాత డ్రగ్స్ వాడటం నిజమే అని చెప్పి నిర్ధారణ అయింది. అక్కడ డ్రగ్స్ పట్టుబడ్డాయి. అయితే ఎవరెవరు ఈ డ్రగ్స్ తీసుకున్నారు అని టెస్టులు నిర్వహించినప్పుడు వాళ్ళ బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ పాజిటివ్ రావటం జరిగింది. అయితే ఈ డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వాటిలో, ఈ డ్రగ్స్ వినియోగించిన వాటిలో ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ డ్రగ్స్ తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలని చెప్పి కూడా ఈవెన్ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ విషయంలో చాలా కఠినంగా ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇదే విషయం మీద పోలీసులు కూడా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూ ఉన్నారు. ముఖ్యంగా కూడా యువత భవిష్యత్తు ఈ డ్రగ్స్ మత్తులో పడి చిత్తైపోతుంది అని చెప్పి కూడా ప్రభుత్వం అయితే అంటుంది. మరోవైపు ఎప్పటికప్పుడు కూడా పోలీసులు కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు డ్రగ్స్ వాడకాన్ని తగ్గించేందుకు. మరోవైపు కనుక చూస్తే పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా కానీ డ్రగ్స్ వాడకం మాత్రం తగ్గటం లేదు. చివరికి యువత కూడా ఈ డ్రగ్స్ అంటే సర్టెన్ ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు కూడా ఈవెన్ 16 ఇయర్స్ ఆ ఏజ్ పిల్లలు బిలో 16 ఇయర్స్ చిన్న పిల్లలు కూడా డ్రగ్స్ తీసుకుంటున్న ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. డ్రగ్స్ మీద ఎప్పటికప్పుడు ఆపరేషన్స్ చేపట్టి ఈ డ్రగ్స్ ఎవరైతే అసలు రేవంత్ రెడ్డి ఇటు అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి అయిన తర్వాతే పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇమీడియట్గా తెలంగాణని వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు. డ్రగ్స్ విషయంలో తెలంగాణ చాలా సీరియస్గా ఉంటుంది అని చెప్పి కూడా పోలీస్ యంత్రాంగం కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఆ తర్వాత కూడా అక్కడక్కడ ఈవెన్ పబ్స్ మీద వీటి మీద కూడా ఎప్పటికప్పుడు రైడ్స్ నిర్వహిస్తూ ఉన్నారు. పబ్స్ విషయంలో కూడా చాలా సీరియస్గా ఉండి పబ్స్లో డ్రగ్స్ ఎక్కడైనా వాడుతున్నారని తెలిస్తే కనుక వెంటనే అక్కడికి వెళ్ళి రైడ్స్ చేయటము, డ్రగ్స్ని పూర్తిగా నిర్మూలించే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. బట్ అలాంటిది ఇప్పుడు మంగ్లీ అంటే చాలా ఫేమస్, ఫోక్ సాంగ్స్తో ఫేమస్ అయింది. ముందుగా తను ఒక యాంకర్గా జీవితాన్ని ప్రారంభించినప్పటికీ తర్వాత తన గొంతుతో తను ప్రత్యేకమైన గొంతుతోనైతే ఎక్కువగా కూడా ఈవెన్ మంచి సాంగ్స్ పాడింది. మూవీస్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలా మంచి సాంగ్స్ పాడింది. ఇలా మంగ్లీ పాపులారిటీని పెంచుకుంది. మంగ్లీ అంటే ఇప్పుడు మంగ్లీ వాయిస్కి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. అండ్ బయట కూడా మంగ్లీ కనిపించినప్పుడు తను ఫోక్ సాంగ్స్తో ఫేమస్ అయింది కాబట్టి ఒక తెలంగాణ అమ్మాయి అని చెప్పి కూడా అభిమానం ఎక్కువగా ఉంటుంది. అండ్ మన సాంగ్స్ ఎక్కువగా పాడుతుంది అని చెప్పి కూడా తెలంగాణ ప్రజల్లో కూడా మంగ్లీ మీద అభిమానం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి మంగ్లీ బయటకు వచ్చినా కానీ ఎక్కువగా కూడా ట్రెడిషనల్ వేర్లో కనిపిస్తూ కూడా ఎప్పుడూ కూడా అంటే స్వాగతించే విధంగా కూడా ఉంటుంది. ఎప్పుడు సంస్కృతిని రిసెంబుల్ చేస్తూ కూడా ఉంటుంది. తను సంస్కృతి ఉట్టిపడే విధంగా కూడా తను రెడీ అవుతూ ఉంటుంది. బట్ ఇలాంటి మంగ్లీ బర్త్డే పార్టీలో ఇలా గంజాయి పట్టుబట్టడం కూడా ఒక్కసారిగా అందరు ఆశ్చర్యపోయారు. మంగ్లీ ఫ్యాన్స్ కూడా ఈ విషయం మీద హర్ట్ అయినట్లు కూడా మనకు అర్థమవుతుంది. మంగ్లీ గురించి అంటే చాలా మంచిగా ఉంటుంది మంగ్లీ అని చెప్పి మేము ఎక్కువగా ఊహించుకొని ఉంటాము. బట్ మంగ్లీ పార్టీలో ఈ విధంగా గంజాయి వాడుతూ ఈ విధమైన అసభ్యకరమైన పార్టీ జరుగుతుంది అని తెలిసిన వెంటనే కూడా
మేము ఆశ్చర్యానికి గురయ్యాము, దీన్ని మేము ఖండిస్తున్నామంటూ కూడా మంగ్లీ ఫ్యాన్స్ కూడా అంటూ ఉన్నారు. సో ఏది ఏమైనా కానీ మంగ్లీ బర్త్డే పార్టీలో ఇప్పుడు గంజాయి పట్టివేత మాత్రం ఒక ఇటు తెలంగాణలోనే ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే మంగ్లీ చాలా పాపులారిటీ ఉన్న సింగరు. మరోవైపు కనుక ఈ తనిఖీల్లో ఎక్కువ మొత్తంలో గంజాయి, అదేవిధంగా విదేశీ మద్యం బాటిల్స్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది పోలీసులు. మరోవైపు ఈ ఈవెంట్ కూడా పర్మిషన్ లేకుండా జరిపినట్లుగా కూడా గుర్తించారు. సో అందుకని చెప్పి ఈవెంట్ అరేంజ్ చేసిన వాళ్ళని, ఆ రిసార్ట్కి సంబంధించిన వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ మీద కేసు నమోదు చేశారు మంగ్లీ మీద, అదేవిధంగా ఈవెంట్ నిర్వహించిన వాళ్ళ మీద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఫోక్ సాంగ్స్ అంటే గుర్తొచ్చే మంగ్లీ, బతుకమ్మ సాంగ్స్, బోనాల సాంగ్స్ ఇవి కూడా మంగ్లీ పాడారు. అసలు మంగ్లీ సంస్కృతికి సంబంధించి పాడని పాట అంటూ లేదు. బతుకమ్మ నుంచి బోనాల వరకు కూడా మంగ్లీ పాడని పాటే లేదు. ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాటలు కూడా పాడారు. న్యూస్ యాంకరింగ్ ద్వారా తన కెరీర్ని స్టార్ట్ చేశారు. బట్ తర్వాత తన ప్రత్యేకమైన గొంతుతో ఒక ఫోక్ సింగర్గా మంగ్లీది చాలా పెక్యులర్ వాయిస్, ఆ వాయిస్ ఓన్లీ మంగ్లీకి మాత్రమే సొంతం అని చెప్పి కూడా తను అంటూ ఉంటారు. ఆ తర్వాత తను ప్రైవేట్ సాంగ్స్ కూడా చేయడం స్టార్ట్ చేశారు. ఆ విధంగా కూడా మంగ్లీ చాలా పాపులర్ అయ్యారు. ప్రధానంగా కూడా బోనాలు, శివరాత్రి పాటల ద్వారానైతే ఎక్కువ ఫేమ్ సంపాదించుకున్నారు. ఎందుకంటే ఫోక్ సాంగ్స్ తెలంగాణలో ఎంత ఫేమస్ తెలుసు. అది ఒక ప్రాంతీయ సాంగ్స్ లాగా, ప్రాంతీయ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ అనేవి. అలాంటి ఫోక్ సాంగ్స్ పాడే మంగ్లీ మన అమ్మాయి అని చెప్పు కూడా తెలంగాణ ప్రజలు ఎక్కువగా కూడా తన్ని ఓన్ చేసుకోవటం జరిగింది. అయితే అలాంటి మంగ్లీ బర్త్డే పార్టీల్లో ఇలా డ్రగ్స్ పట్టుబట్టడంతోనైతే ఇప్పుడు మంగ్లీ చిక్కుల్లో పడినట్లయింది. దీనికి సంబంధించి ఆమె ఫ్యాన్స్ వీళ్ళు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పుడు పుట్టినరోజు వేడుకలు, ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలనుకున్న మంగ్లీ ఇప్పుడు పుట్టినరోజు వేడుకలు వివాదానికి దారితీశాయి. ఇటు మంగ్లీని అంటే తనకున్న ఫేమ్ని వీటిని కూడా ఇప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి. మరోవైపు చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లోనైతే మంగ్లీ బర్త్డే వేడుకలు జరిగాయి. ఈ పార్టీలో చాలామంది యువత కూడా పాల్గొనటం అనేది జరిగింది. యువత పాల్గొన్నారు. మరోవైపు మంగ్లీకి దగ్గరగా ఉన్న వాళ్ళు, ఇటు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా దీంట్లో పాల్గొనటం అనేది జరిగింది. పాల్గొన్న తరువాత అక్కడ గంజాయి వాడుతున్నారు అని చెప్పి కూడా పోలీసులకు సమాచారం అందింది. అయితే పోలీసులు వెళ్ళి తనిఖీలు చేపట్టారు. తనిఖీలు చేపట్టిన తర్వాత ఈ ఆకస్మిక తనిఖీల్లో డ్రగ్స్ దొరకటం అనేది, భారీగా కూడా గంజాయి, అదేవిధంగా విదేశీ మద్యం అనేది దొరకటం జరిగింది. అయితే ఈ పార్టీకి హాజరైన వాళ్ళని కనుక ఒకసారి చూస్తే ఈ పార్టీకి కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పార్టీకి హాజరైన వాళ్ళందరికీ, వాళ్ళల్లో చాలామందికి కూడా డ్రగ్స్ పాజిటివ్గా తేలటం అయితే ఇప్పుడు ప్రజెంట్ కలకలం సృష్టిస్తూ ఉంది. దీంట్లో ఎక్కువ మంది కూడా యువత కూడా ఉన్నట్లు కూడా ప్రజెంట్ చెప్తూ ఉన్నారు. అయితే చేవెళ్ల మండలం పరిధిలోని త్రిపుర రిసార్ట్లో ఈ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ పార్టీకి ఇటు సినీ ఇండస్ట్రీ తరపున, మరోవైపు రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు యువత కూడా పెద్ద సంఖ్యలోనే హాజరవటం జరిగింది. సో ఇప్పుడు మాదక ద్రవ్యాలు పట్టుబట్టడంతోనైతే ఇప్పుడు మంగ్లీ మీద కూడా కేసు నమోదు అవటం జరిగింది. మంగ్లీ మీద, అదేవిధంగా ఈవెంట్ నిర్వహించిన వాళ్ళ మీద. మరోవైపు విదేశీ మద్యం సీసాలు కూడా ఎక్కువ మొత్తంలోనే లభ్యమయ్యాయి. ప్రజెంట్ పార్టీలో ఉన్న పలువురినైతే పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళకి డ్రగ్ టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కొన్ని శాంపుల్స్ని డ్రగ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది. అయితే గతంలో కూడా మనం చూసాము, ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడుతున్నారని చెప్పి కూడా పలుమార్లు ఇలా తెర మీదకి రావటము, ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడుతున్నారన్న విషయం తెర మీదకి రావటము, తరువాత వాళ్ళకి టెస్టులు నిర్వహించటము. మనం గతంలో కూడా డ్రగ్స్ విషయంలో కూడా ఇప్పుడు పూరి జగన్నాథ్, చార్మి, రవితేజ వీళ్ళందరూ కూడా విచారణకు హాజరైన సందర్భాలను కూడా మనం చూసాము. ఈవెన్ డ్రగ్స్ టెస్టులు నిర్వహించిన సందర్భాలని మనం చూసాము. సో ఇప్పుడు మళ్ళీ కూడా ఇంకోసారి సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం రేగిందని చెప్పాలి. అది కూడా ప్రముఖ ఫోక్ సింగర్ విషయంలో ఇప్పుడు ఆమె బర్త్డే వేడుకల్లో డ్రగ్స్ కనిపించడం మాత్రం మరోసారి సంచలనాన్ని సృష్టించింది. అయితే మరోసారి ఈ గంజాయి అంశం అనేది, ఇండస్ట్రీలో గంజాయి వాడకం అనేది తెరపైకి రానుందా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్గా మారనుంది. దీనికి సంబంధించి మళ్ళీ తీగలాగితే డొంక కదిలినట్లు. ఎందుకంటే చాలా సందర్భాల్లో కూడా మనం చూసాము, డ్రగ్స్ విషయంలో ఎవరైనా ఒకళ్ళు పట్టుబడటము, ఏదైనా ఒక పార్టీలో మాదక ద్రవ్యాలు లభ్యమవటము, ఆ తరువాత దాని ఇన్వెస్టిగేషన్ పర్పస్లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వీళ్ళకు ఎవరు సప్లై చేశారు, వాళ్ళు ఇంకా ఎవరెవరికి సప్లై చేశారని అలా తీగలాగినప్పుడు కూడా ఏదైతే దీంట్లో ప్రముఖులు ఉన్నట్లు కూడా గుర్తించటము, బిజినెస్ పీపుల్, అదేవిధంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పీపుల్ వీళ్ళందరూ కూడా ఉన్నట్లు కూడా గుర్తించటము, ఇలాంటి కేసెస్ మనం చాలా చూసాము. అయితే ఇప్పుడు కూడా మరి మంగ్లీ అంశం కూడా, ఇప్పుడు మంగ్లీ బర్త్డే వేడుకల్లో గంజాయి పట్టుబడటం కూడా
అదే విధంగా తీగలాగితే డొంక కదిలినట్లు ఇప్పుడు అదే విధంగా ఈ కేసు కూడా ముందలకు వెళ్ళనుందా? ఎవరు మంగ్లీకి గంజాయి సప్లై చేశారు? అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఈ పార్టీలో గంజాయి తీసుకుంటూ ఉన్నారో వాళ్ళు ఇంతకు ముందు కూడా గంజాయి తీసుకున్నారా? తీసుకుంటే కనుక ఎప్పుడెప్పుడు ఏ ఏ సందర్భాల్లో తీసుకోవటం జరిగింది? అయితే వీళ్ళు బాధితులా లేకపోతే వీళ్ళు కూడా వన్ ఆఫ్ ద సప్లయర్సా అనే కోణంలో ఈ అన్ని కోణాల్లో కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే జరగనుంది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో ఒకవేళ మరి ఎవరైనా పెద్ద పేర్లు బయటకు వస్తాయా? ఈ సప్లయర్స్ వీళ్ళందరి పేర్లు బయటకు వస్తాయా? ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ను నిర్మూలించడంలో ఈవెన్ తెలంగాణనే కాదు తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ను నిర్మూలించే విధంగా కూడా అడుగులు పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కూడా ఇప్పుడు కనుక ఈ ఇన్సిడెంట్లో మనం మాట్లాడితే డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఎవరైనా డ్రగ్స్ సప్లయర్స్ ఉంటే వాళ్ళు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోండి అని హెచ్చరికలు కూడా జారీ చేసింది ఒకానొక టైంలో. ఆ తర్వాత పబ్స్లో కూడా ఇంత స్ట్రిక్ట్ రూల్స్ ప్రజెంట్ అయితే అమలు అవుతున్నాయంటే ఎప్పటికప్పుడు కూడా డ్రగ్స్ తనిఖీలు చేపట్టడం, ఎప్పటికప్పుడు పబ్స్లో కూడా డ్రగ్స్ తనిఖీలు ఇవన్నీ చేపట్టడం, ముఖ్యంగా డ్రగ్స్ బారి నుంచి యువతను కాపాడే విధంగా కూడా ప్రజెంట్ చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఇదే పార్టీలు ఇప్పుడు మంగ్లీ నిర్వహించిన పార్టీలో యువత కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. వాళ్ళకు కూడా డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు, వాళ్ళకి పాజిటివ్గా వచ్చినట్లు అర్థమవుతుంది. ఇటువంటి టైంలో మరి వాళ్ళని బాధితులుగా కన్సిడర్ చేస్తారా ఏంటి అనేది కూడా ఇన్వెస్టిగేషన్ ఎటు సాగనుంది అనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ ఒక క్వశ్చన్ మార్కు. మరోవైపు ఏది ఏమైనప్పటికీ కూడా ఒక పాపులర్ సింగర్ అండ్ తెలంగాణ అమ్మాయి అండ్ ఫోక్ సాంగ్స్ ఒక ప్రాంతీయ పాటలు, తెలంగాణ ప్రాంతీయ పాటలకు ఎంతో ఆదరణ ఉంటుంది, ఎంతో ఆదరిస్తూ ఉంటారు తెలంగాణ ప్రజలు. అలాంటి ఫోక్ సాంగ్స్ అండ్ బోనాలు, శివరాత్రి ఇలాంటి పాటలు పాడే మంగ్లీ బర్త్డే పార్టీలో ఈ విధంగా పాశ్చాత్య సంస్కృతి మద్యము అదేవిధంగా డ్రగ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు దర్శనం ఇవ్వటం అయితే ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. దీని మీద నెటిజన్స్ కూడా పలు రకాలుగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. అయితే మరి ఈ ఇన్వెస్టిగేషన్ ఎటు సాగనుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కుగా మారింది. మరి దీంట్లో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయన్నది కూడా వేచి చూడాల్సిందే.